సోదరులారా, మనము మన శిక్ష భాగ్యం కోల్పోయి చిరకాలము పరాధ్యక్ష అహంకారములకు దాసులమై ఎంతకాలము ఈ తుచ్చ జీవనం చేయవలను? వలదు వలదు. ముల్లోకములను నవలేలుగా పాలింపగలిగిన రాజాతి రాజే నేడు మన అదృష్టమున మన ఎదుట నిలుచున్నారు. కావున మీ ఎల్లరకు ఇష్టమగునేమి ఈ రెండిప్పుడే ఈ జోదయ రాజ్యముకు చక్రవర్తిగా చేయండి. దేదీప్యమానవై పజ్జరిల్లుడు, నీ సింహాసనములతో మాకు పని లేదు. స్వార్థబోధిష్టమై నిరంకుశమై జాతి మత భేదములతో వ్యత్యాసమై సమత శాంతి అభ్యోదయములకు గగన కుసుమములై కరుకుట కటి చేదోలి అన్నముకై అలమటించడు. ప్రజా గడ్బిటమైన ఈ రాజ్యమునకు నేను రాజును కాను. నా రాజ్య మమంద నంద కందలిత ఉదయాల విందుములతో తొణికిసలాడు మోక్ష రాజ్యం. నేను యగనితమైన ప్రజాకోటి నా రాజ్యమును చేరు మార్గమును సుగమము చేయ వచ్చి తినే గాని మణిమానిమైన ఈ లౌకిక సింహాసనం వసించుటకు కాదు. సత్యమును మార్గమును జీవమును జెరూసలేము నగరమా, నిన్న విజయ గీతకాలతో ప్రత్యేకించిన నీ విధులిక నా రక్తధారల చవి చూడనున్నవి కదా. అవిగో అత్యున్నతములైన సౌద రాజ్యములతోడును గగన చుమ్మితొంతములైన గోపుర గ్రామంతోడును దగద్గాయ మానవుగా పజ్జరిల్లుడు. నీవు రాత్రి నింపుకున్నది జాలక జజ్జరి భూతివై కూలి నశింపనుంటివి కదా. సోదరులారా, నేను మేము సుందరమైన ద్రాక్ష వనముగా స్తుతించింది కానీ నేను తప్పికచే అలమటించడు వేళ బిచ్చు కలిపిన రసమిచ్చి నవ్వు ఉదయాంతరమును కటారితో చీల్పనుంటిరి కదా. నాకు మీ పైగల ఎంతటి ప్రేమ చేత నీ మనిషి అవతారం దాచితినో మీరంత దయారీతులై నన్ను హింసించుచుంటిరా. మీకొక సామ్రాజ్యం వసంగి రాజ్యాధికారి వసంగి నందులుగా హేయము కోలన సంగి నన్ను అవమానిపోనుంటిరి. పరాయి కోపాగ్ని నమ్ములుగా మిమ్ము రక్షింప దరిచేరునందులక మీరు నన్ను బంధించి బాధింపనుండుట. మామా, ఈ పట్టు విళంబనము చేసితివేమి? మన సాంప్రదాయమైన గౌరవ ప్రపత్తులు పూర్వము నుండి ఎడబాటుకొని ఉన్న ప్రజల భక్తి విశ్వాసములని దొండగిండు చక్కటి వేళతో పెళ్ళగింపక మానడు. ఆయనను ఇప్పటికిప్పుడే సామాన్య ప్రజానికంబులను దూరగొడుచున్న వీరిని మతద్రేకములకు రేకెత్తించి మరలా నీ సామాన్యుల చేతనే బీజమాడింప చేయవలేను. జలనిధులక్కటైనను నన్ను విషాద సమరుదు చేసి ముంపని
ప్రపంచ భీకర కరాళ భుజంగములల్ల జేల్పని కనపడి భూధరముల విధానములల్ల నడచి చంపని విల తన్ను కొలుచు నన్ను వేడినం గాని కరుంగని వేడం నీవు చెప్పినది నిక్కుమే అయినను నాది ఎంత సామాన్యమైన కార్యమా? అతడు అద్భుత కార్య పరంపరల చేయి ప్రజల్ని ఆకర్షించినాడు. అట్టి వాణిని మనము నేడు రూపమాపలిను అనుకున్న శోభ కార్యమా? అయినను మీరు అనునదేమి? ప్రజాదోళన కలిగించని మామా, అతని దైవదోషణ ప్రజాందోళనకు మార్గము కదా? దానిని మాత్రం నిరూపించుట సులభ కార్యం అనుకుంటేవా? కాకుండా మరి ఏమి చేయమందువు? మన భక్తి విశ్వాసములు లేదు ఇంకా పెక్కురుగలరు. వాడు మన దూషించుటక కానీ మన అధికారమును భంగపరచుట కానీ సహింపజాలరు. తెలిసిందా? ఇది చక్కని ఉపాయము. మామా, ఇది చక్కని ఉపాయమే గాని మనమే ఈ విద్వేష దవగ్నిని రగులుగొల్పినను ప్రజలను మనల్ని శంకితురేమో. అనున్నదేమి? అధికార సూత్ర వింభోగోనశముల తానే రాజులను చెప్పుకొనుచు ఇతని అధికార వాంఛ అతని బోటకు అద్భుత కార్యం పరులు అతని బహిరంగ గురుదోషణ ప్రజా హృదయములు వచ్చి కలవరపరిచి ఈర్ష్యబుద్ధుడై అతని ప్రాణవాయువులు మన సాంప్రదాయ గౌరవములకు బలిదానం మార్పు నింకను శంకించువా? మామా, ఎంత చక్కని అల్లిక తంత్రాంగమున నిందు చెప్పి మరొకరిని చెప్పవలేను. అవునవును, సకరగోమంగా నా బొంట్ల లేకుండా నీ మతాధికార వాంఛాలు బుద్ధుడు సాగుతున్నదనుకుంటేవి కానిమ్ము వీళ్ళమ్ము నమ్మనికిది సమయము కాదు, కర్తవ్యము ఆలోచింపము. అయినను నన్ను ఇప్పుడు ఏమి చేయమన్నదవు? ముందతనిని బంధించే మార్గము ఎత్తుకోము. అతని ఉనికి మనకెట్లు తెలియను, అతడు మనకెట్లు లభించును? ఆ విషయం అతని సన్నిహితులే తెలపాలి. అదెట్లు? తన మూల విజయం జగనట నువ్వు వెరుంగవా? అవును. అయినా ఏమి చెప్పవలేను? ధనమన్న ఆశ లేని వారు గలరా? కావుననే ధనముతో కార్యము సాధింపుము. పోయి వచ్చదా అపరమిత్రుడవై మెలుగుము. ఆహా, ఏమి ఇతని ప్రతిభా విశేషము? ఇట్టి వారే లేకున్నా మా బోటండ్ల స్థితి ఎంతటి వ్యర్థమయ్యున్నదో కదా. కానీ ఇప్పటికీ నా హృదయాంతరంగమై ఉన్న పదవి విశ్లేషణ భయమునకు కొంత శాంతి వడమినది. అతడు ధనాశ నాతో రేకెత్తించమనివలెను. కానీ ఎవరి ఎడా? అతని ఎడా? అతని సన్నిహితులైన ఎడో అతని వేడాలలా ఎంతటి దుర్ఘట కార్యభారమైనను సవివార్యముగా నిర్వహించవలేను. ఇతడెంత ప్రయత్నించినను జేసునాథుడు రాజకుటకి ఏకనని కారణము ఇతనికి కోపకరమై ఉండవచ్చు. అంతే కాక
జేసునాథుని యందు మాకు గల కోపమితండు గ్రహించి ఉండవచ్చు, లేకున్నా ఇతనికి నాతో పనేమున్నది? ఆహా, ఏది దుర్ఘటంభని మది నెంచినానో, అది ఏ ఘటన సుసాధ్యమై కదలి వచ్చే, జలకమాడబోదురాగు జలము వలె, పలుకతరమౌనే పలుకతరమౌనే నాదు భాగ్యరేఖ. క్షణమొక ఎడవలే దుంచుతున్నది. ఇతడింకనూ రాకున్న కారణమేమి? బహుశా అంధకారకతంబున ఈ మార్గమధ్యనే ఉండవచ్చునేమో. నమస్కారములు. జోదాస్, ఎక్కడ నుంచి రాకయిట కెక్కడనుంటివి జేసునాదుతో, చక్కగా నుంటివే గురుండు చక్కగా చూసదనే దయారంబునల్, ఎక్కడ నుంచి నీసుతులు నేగుచుంటివి వామి వెంట, నే తక్కువ లేదనీకిప్పుడు, నే తక్కువ లేదనీకిప్పుడు, దారసుతో ధర పోషణార్థము ఆ ఆ మీ గురువగు నజరేతువగు జేసులు మా ఎదనింత కోపాద్రికుండై తన బహిరంగ బోధన సైతము దూలనాడుటకు కారణమేమి? మా అధికారము తన్ని హృదయమున హీర్ష కలిగించనా? లేకున్నా తనంతటకు తానే బోధించి ఉండునా? అయినను నీకది సమ్మతముగా నుండునా? మీ అందరికి ఎట్లును నాకును అంతే. అయినను నీకు నది కోపకరముగా నున్నదన్నమాట. అది వేరుగా చెప్పవలెనా? అట్లయినను తప్పిదమునకు అతడు దండనార్హుడని నా ఉద్దేశము. నీ అభిప్రాయమేమి? మీ అభిప్రాయం ఎట్లును నాదును అంతే. మంచిది. ఇప్పుడు అతను ఎచ్చట నుండునో నీ వెరుగుదవు కదా? అవును. అతడిప్పుడు ఎచ్చట నుండును? సందేహించదవేళ జోదాస్. ఎతికిన గాని తెలియదు. జోదాస్, నీవి సన్యాసి వెంట తిరుగాడుచున్నా
నీ వాదక్య దశలో ఎట్లా బ్రతుకుగలవు? కావున నీకొక సహాయం చేసేదా గాని నీవు మాత్రము నాకు చిన్న సహాయమునొచ్చవలేను. మహాత్మా, ఈ నిరుపేద నీకు సాయము చేయను అంతటి శక్తి గలవాడా? జోదాస్, అంతటి శక్తి గలవాడవు నీవు. అట్లయినా ఈ జోదాస్ ప్రాణములైన బలి నీ గురువగు జేసు మమ్ము మన మతమును నిర్హేతకముగా తన బహిరంగోపన్యాసాల సైతము ధూలనాడుట నీ వెలుంగవా? మేము అతనిని శిక్షించమని కానీ నీవతన్ని బందీకృతులు చేయవలేను, తెలిసినదా? శుభకార్యమా? ఓయి, నీ ఉపాయమునకు మెచ్చి కొద్దియో గొప్పయో బృహకృతంగా నసగన్నవాడను. ఏ మధువు? మహాత్మా, వ్రతం చెడినను ఫలము దక్కవలనంటే నేను చేయుచున్న ఈ కార్యమును ప్రతిఫలము కొద్ది పారితోషకమే అగునా? జోదాస్, నీవనర్చినది లోక కళ్యాణమునుకే కాని ఇందు నా స్వార్థమందు లవంగనే నీయు లేదని నీవు మాత్రం ఎరుగవా? అనగా లోక కళ్యాణమే కలదు లేక మీ స్వార్థమే కలదు నేను మాత్రం ఎరుగను. కానీ నేను మాత్రము స్వార్థ విలాసిని తోడునే ఈ కార్యము చేయు సమకట్టినాడను. జోదాస్, అటులైన 20 వెండు కాసులిచ్చేదా? ఏ మందువు? జగత కళ్యాణం సాధింప సమకట్టిన నీ అసాధారణ ఇంత బలము వలయనా? నీ కళ్యాణము నేను ఎరుగనేని నిన్నే ఈ కళ్యాణమునకు వినియోగించదను. నీకిష్టమైన నువ్వు ఇంకొక మాట చెప్పేదా? ఏమందు? స్వామి, మీరు మాత్రము నన్నంత స్వల్ప భోకృతికే వినియోగించరు. కానీ చెప్పుము, మీరు ఎంత సెలవిచ్చినను నాకు ఇష్టమే. అట్లయినా జోదాస్, నీ స్వామి భక్తికి మెచ్చి 30 వెండి కాసులు ఇచ్చేదా? ఏమందువు? ఆగుము 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 ఆగుము, ఎవరో వచ్చుచున్నట్లు శబ్దమగుచున్నది. నీ విందే దాగి ఉండుము, పోయి చూసి వచ్చదా? మామా, అసలు సమయమునకే ఇట్లు వచ్చితివి? ఇట్టు కారు చీకట్టులో నీవు ఎట్లు వచ్చితివి? నిద్ర మరచితివా ఏమి? అహురా దుర్గట కార్య సంభారమల్ల నటులు సాధించినాడవో ఎంతలోనా మహమ్మకు తగినట్టి జహమాతమయ్యా సార్థక చలించెడు ఫలించే జన్మమౌరా. ఏనాడి దౌర్భాగ్యచ్చడు బోధించడం మొదలెడను ఆ నాటి నుండి నాకును నా నిద్రాహారములకును రుణము తీరినది. అతని జీవితాంతము చూడనది నాకు శాంతి లేదు. కైపా శాంతి లేదు. మామా,
చక్కని సమయమును కెట్లు వచ్చితివి, నిక్కువముగా నీవు కాలజ్ఞుండవు. కానిమ్ము, నీ యత్నము ఎంతవరకు సాగినది? మామా, చేసిటి యత్నమెల్ల నతని బంధించి బాధింపగన్, మోమాటం భదినంతయు గుర్రం బొమ్మాటికి నాడో, సాను స్వార్థంబునల్ బట్టి పట్టించుదనల్ స్వార్థ ప్రకాశంబునల్, మామా ఎంతటి పైసావానినైనను పైసా మార్గంబును తప్పించుగదా. చలించెడు పల్లించే జన్మమౌరా, మామా కానిమ్ము, కాలాహారము చేయరాదు. అటులైన నీతో వాగ్దానము చేసిన వారు ఎవరు? జూదాస్ ఇస్కరియోతు అగు యేసుని శిష్యులలో నగ్రగండ్యుడగు పరమ విశ్వాస పాత్రుడగు జూదాస్ ఇస్కరియోతు. అతని వెంటనే తీసుకొని రమ్ము. జూదాస్, వీరు నా మామగారగు భూవరణ్యులైన అనాస్. వీరి ప్రతిభా విశేషము, మేధా సంపన్నత, అవిచ్ఛిన్నత యోచన, పరమ పావన పరిగ్రావణ జీవన రాత్రియగు బహుశా నీ వెరుంగనవి కావు. తెలిసినదా? ఆడిన మాట తప్పువాడు కాడు. మామా, ఇతడే జూదాస్, పరమ విశ్వాస పాత్రుడగు నంపిన ప్రాణమిచ్చు ప్రధాత. అటులనే కావున వంశాల పుత్రుడును అర్ధుడైన ఆ దేశుని పట్టునే వచ్చినది జూదాస్. కుశలమా? అయినా మన కార్యం ఇప్పుడే సాగింతుమా? అట్లయినా ఈ అంధకారమే చక్కని తరుణం. ఆలసింపక సర్వం సిద్ధము చేయుడు. అటులైన జూదాస్, నీవా మందిరమున ఉండుము, మేము త్వరలోనే వచ్చిదము. కైప ఆశించి జేసుపై విద్వేషధారాలను రగిలించితివి కదా. ఆ పని ఎప్పుడో చేసి ఉంటుంది. చక్కని సమయము సమకూరినది.
ఈ కారు చీకటి మనకెంతైనా నండగా నుండగలదు. ఈ ప్రజాకోటి వెరుంగకుండా తెల్లవారినప్పటికీ అతన్ని బంధించి ఉండవలను. మన ఈ ప్రయత్నములన్నీ వ్యర్థమగును. మామా, ఈ మాత్రపు పని మేము చేయలేమా? చేయలేమని కాదు, సవ్వడి వెరుగకుండా చేయవలేను. మాల్కాసుని వెంటనే పిలవనంపుంది. అతడు ఆ మందిరమున వేచి ఉన్నాడు. ఓరి, ఎవరక్కడ? మాల్కాస్, నీ అద్వితీయ సామర్థ్యము, రతన కౌశల్యము ప్రకటింపవలసినది. తెలిసినదా? గురుత్తమ, తెలియకేమి మహాత్మా, తెలియకేమి? మీరు నన్ను కోరినది ఎంత ఘోరమైన ఉదిత భీకర ప్రళయాగ్ని నిరుకువాడా, మనలో తాండ తాండ చండ ప్రచండ భానుకరణి ఝీల్చి చండాడవాడి కాయమెల్ల మామా, మన మాల్కాస్ ప్రతిభ చాకచక్యంబులు కుంటితనంబులని మనం ఎరుంగమా? అయినను ఈ మనకు నూతనములా? మాల్కాస్, పురబైర్గమునకు పోవరకు సాయుధులైన మీరు మౌనధారలై ఉంచవలెను. వాడు భౌతాంత్రికుడు, జాగ్రత్త. తలపడము మాల్కాస్ ఆయుధము గమ్ము. మన ఈ ప్రతీకారమునకు జగము కల్పించవలెను. లమ్ము నీడనిపించుకోమ్ము. జోహో విజయీ భవ. అనాసు నాతో ధనాశ రేగొల్పించి జేసు సన్నిహితులతో ఈ కార్యమును సాధింపవలయునన్నప్పుడు ఈ కార్యము దుర్ఘటమై అసంభవమని తోచెను. కానీ తన మాడబోయిన దుర్గమెదురైనట్లు జోదాసు తనంతటకే తానే నా కడకరదించి జేము కలిగినప్పుడు ఈ కార్యములు సనుకూలములై ముందుకు నడిచి వచ్చుచున్నాను. సైనికులు పోయి చాలా కాలమైన ఇంకను రాని కథం ఏమిటబ్బా? తాంత్రికుడు ఏమన్నా చేసి ఉండునా? స్తున్నారు. ఓరి, వారు ఇంకెంత దూరమునున్నారు? ప్రభు, వారు ఇంకెంతో దూరంలో లేరు. ఆహా, నేటికి సాధించుతుని. శల్ప, వీనిని నా మందిరమున బంధించి జాగ్రత్తతో కనిపెట్టి ఉండము. ఓరి, మీరు వేగిరమే తక్కిన బదులతో తీసుకొని వెళ్ళి మన మహాశాసన సభా సభ్యులందరినీ పిలుచుకొని రమ్ము. కైప సమర్థుడవు,
సాక్షులను సభ్యులను వెంటనే పిలవనంపము. ఆ బంధితుని తీసుకురండు. నీ పేరేమి? జేసువు. ఈ రాష్ట్రమంతటా నువ్వు శిశువులతో బ్రోగు చేయడం కల కారణమేమి? వేదము బోధించుటకు. ఏ వేదము? నా వేదము. ఆ మహాసభ మోదము అధికారం లేనిది నిన్ను ఎవరు బోధించమనిది? నీవే దేవుడు అని ఈ అమాయక ప్రజలు నిన్ను బ్రక్కుతున్న చూసి నేను నెల నూరుకుంటుని. నీవు మోయాజీవు గాను ఎలేజీవు గాను చెప్పుకొని చుంటివాట. నిజమేనా? ఈ దయ్యములతో నీకు సంబంధమేలా? అటులైనా నీవేమని బోధించుంటివి? నేను బోధించినదంతయు బహిరంగముగా జోదా దేవాలయములోనే బోధించి తిని కదా. రహస్యముగా నేనేనాడు ఎవ్వరికీ బోధించి ఉండలేదు. కావున నేను ఏమని ఎవరికి బోధించి తినో ఆ విన్నవాడిని అడగండి. నన్ను అడిగిన ఫలమేమి? ఓరి మాయావి, నా కాడ నాని ధిక్కారము. ఓయి దుర్మార్గుణ్ణి మహాసభ సమావేశం వరకు బంధించి ఉన్నాడు. మద్యం పట్టుబట్టి వారు ప్రశ్నించుచుండగా నెటలు సాధించినాడవో ఎంతలో మామకు తగినట్టి కానీ చేతున్నాను. పట్టుబట్టి వారు ప్రశ్నించుచుండగా వారి సాక్షంబులు నముగ్ధములాయే తేట తెల్ల మగును తెలుపము యేసు. ఓయి నీవు అతడి శిష్యుడివి కదా. ఓయి నువ్వు అతనితో కలిసి మెలిసి తిరుగుతున్నట్లేదా? మీరు మాట్లాడినది నాకేమీ బోధపడటలేదయ్యా. ఆ యేసు ఎవడో నాకు తెలియనే తెలియదయ్యా. నేను వీడు అతనితో ఉండగా స్వయముగా సూచితుని. ఇంకను బంధింపక చూస్తారేమిరా? బంధించండి. చెప్పుము, నీవు అతడి శిష్యుడువా కాదా? అయ్యా, నేను ఇదివరకే విన్నవించుకుంటుని. ఆ జేసు ఎవడో నాకు తెలియనే తెలియదయ్యా. తెలీదయ్యా. వదలడం ఎందుకురా? వాడంత గట్టిగా చెప్తుంటే. తనకు నిజము పలికిన దాడిగును భైర సంహార గర్భిత మరణ శిక్ష భయ
పడి ఎండుతమాడిన బద్దమగులో నాద ప్రతిహాతమౌ ప్రతిజ్ఞ ప్రతిష్ట అయ్యో, ఒక వంక మరణము, వీరొక వంక ప్రతిజ్ఞాభంగము, దైవద్రోహము, ఇంకా ఏది తెరువు? అయ్యో, ఈ ఇంటికి ఎటు మార్గములు ఉండవో కదా. ఓరి ఇతడేనా? ఇతన్ని వదిలిపెట్టేట్లా చూసా. అయ్యో తండ్రి, క్షమింపుము. మీతో నీరాడిన పలుకులన్నీ ఒట్టి ప్రగల్భములే కదా. ఒక్క దినమైన నా వాగ్దానమును నెరవేర్చుకొనలేకపోతున్నా తండ్రి. దేవా, నీకై త్యాగము చేయలేక ఈ అస్థిభరం పోయిన కళేభరమును కాపాడుకున్న ఎన్నిసార్లు అసత్యమాడితిని తండ్రి, ఎన్నిసార్లు అసత్యమాడితిని. ఒట్టి అసత్యములే కాదు, ప్రమాణము కూడా చేసితిని ప్రభు. కొడు కూర్చునిండా నాడు తప్పదనని ఎడవాసి నిన్నుల నిరుగనంటే కొడి కూర్చునుండ నాడి తప్పదనని ఎడవాసి నిన్నుల నిరుగనంటే నీ శిష్యుడని పలుక వికులంబున దాల్చి కలవరమున నిన్ను తెలియదంటే నీ తోడ మేముందమేమెరుందుతుమన్నా గట్టిగా మారు ఒట్టిదంటే కఠిన కర్ములు వారు గాసి పెట్టుచునుండ కన్నారజూచుచు నిన్నకుంటే నీవు చూచిన చూపులో మిడియున్నా దేవత పరకృపార సమరంబు శత శతజ్ఞులను దాల్చి గతులుగా చేసి చండాడనా వదిలి చేసినావా చేసినావా దేవా దేవా తండ్రి క్షమింపు, తండ్రి క్షమింపుము. ఒక్క మాట సెలవు ఉండు. మీ దివ్య వదనార విందము ఒక్కసారి నా వంక చిరునగముతో తిరిగి చిప్పు చూచండు. చిరునగముతో క్షమించి తినండు ప్రభు. ఇంకా నా జీవితాంతము మీకు కృతజ్ఞుడనై మెలంగెదను తండ్రి. క్షమించుతురా ప్రభు, క్షమించుతురా. తప్పులన్నీ చేసిన గాలి పాలు భూమి దివ్యవదనారవిందంబు తేజరుల్లా చిరునగవు నవ్వి క్షమించు జేసునాదా
జీవితాంతము మీకు నేను సేవ చేతూ దేవా 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 అవును ప్రభు. అవును ప్రభు, నేరస్తుడు ఇతడే. ఎత్తండు నేరసిన నేరములేమి? అను రాజద్రోహము, మతద్రోహము, దైవద్రోహములు ప్రభు. ఎత్తడు రాజునని చెప్పుకునేవాడా? నీవి నేరములు నేరస్తుని విచారించదలిసితిమి. అందులకు మీరెల్లరిందే వేసియుండి జూజుల చక్రవర్తివి నీవేనా? జేసు ఈ విషయము ఇతరులు మీకు చెప్పితిరా లేక మీరే అనుకొని చూచుంటారు? మేము జూదులం అనుకుంటివా? కాదు, ప్రజాతి వారు గురువులే కాదా? నిన్ను మాకప్పగించినది ఈ నేరము కేవలము జాతి మతకు సంబంధించిన తయారు చేయబడింది. మేమది గుర్తించితిమి. అయితే సంబంధ న్యాయశాస్త్రము మేము ఎరుగుందామని తెలుసుకుంటివి కాబోలు. పోయి నీ దైవము దీర్ఘదర్శులతోనూ నీ వేదము మృతులతో మాకేం పని? నీ పట్ల నీ ఉన్నత గురు వచనములు మేము గుర్తింపవలి అని తెలిసినదా? చెప్పుము. ఈ రాజ్యము నా రాజ్య సంబంధి అయినది కాదు. నేను ఈ రాజ్యమునకు రాజును కాను. ఈ రాజ్యమే నా రాజ్యమైన నేను ఈ జూదుల హస్తముగుచుండ నా వారు చూచుచూ ఊరకునుందురా. ఓ సింహాసనాభిలాషి, భయపడకుము. నీ వజ్ర వైఢూర్య మాణిక్యములు, కనకమయ సోపానములు, నీ సింహాసనములు నాకు అవసరం లేదు. నా రాజ్యం ఈ రాజ్య సంబంధి అయినది కాదు. నా రాజ్యం ఈ రాజ్య సంబంధి అయినది కాదు. పోయి నీ ఓట్లైన నువ్వు రాజువా? నిస్సందేహముగా. కానీ బంధితుడనైన నేను నన్ను విముక్తుడిని చేసుకోలేననియా నీ ప్రశ్నాధ్వని విశేషము. ఈ ప్రపంచమున సత్యమునకై ప్రాణమిచ్చడివాడు రక్తబలి వశంగా జన్మించి తిని సత్యమునకై త్యాగము చేయువాడు సత్యమును నన్నును ప్రేమించు. వరి ఎవడక్కడ? వారిని ప్రవేశపెట్టు. ఇతడు నిర్దోషి అని నా అభిప్రాయం. కాదు, ఇతడు ద్రోహి, దైవ దోషకుడు. కొంతవరకు ఇతన్ని దండించి వదిలేసేదను. చాలదే ఈ శిక్ష, వేయవలసినదే ఇతనికి మరణ శిక్ష. వాసుని శిక్షిస్తాను. వద్దు, వలదు. యేసుకు మరణ శిక్ష వేయవలను, మా బరబ్బాసును విడుదల చేయవలను. యేసుని సిలువ వేయుడి. పోయి
ఈతనిని మునుకోలతో దండించి వదలవలేను. తీసుకువెళ్ళడి.